సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో మనకి కర్రీస్ కంటే ఎక్కువగా రసం పెట్టుకొని తింటే బావుంటుంది అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎప్పుడూ పచ్చి పులుసు ఒకేలాగా కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పచ్చి పులుసుకి నేనైతే ఇక్కడ ఒక 5 చిన్న వంకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే వంకాయ పచ్చి పులుసుకి పెద్ద వంకాయ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కానీ పెద్ద వంకాయలు ఎప్పుడూ అవైలబిలిటీగా ఉండవు కాబట్టి ఇలా చిన్న వంకాయలు తీసుకొని పచ్చి పులుసు అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికోసం ఇలా ఒక 5 వంకాయలు నీట్గా కడిగేసుకొని వాటిని ఆరబెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి స్టవ్ వెలిగించి దాని మీద కొంచెం సేపు కాల్చుకోవాలి. ఇక్కడైతే నేను కళ్యాణి వంకాయలు అయితే తీసుకున్నానండి. కానీ మీకు ఒకవేళ తెల్ల వంకాయలు అవైలబిలిటీగా ఉంటే వాటినైనా సరే పచ్చి పులుసుకి మీరు వాడుకోవచ్చు. ఇలా వంకాయలన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వంకాయ బాగా మగ్గేంత వరకు వాటిని కాల్చుకోవాలి. అన్ని వైపులా సమానంగా కాలేటట్టు కాల్చుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కాల్చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఆ పైన ఉన్న తొక్కనంతా తీసివేసి ఆ లోపల ఉన్న గుజ్జుని మాత్రం చేతితో మీరు స్క్వీజ్ చేసుకోవచ్చు. లేదు మేము చేతితో స్క్వీజ్ చేసుకోలేము అంటే దాన్ని ఆనియన్ చాపర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి కూడా మీరు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొత్త చింతపండు అయితే ఈ సమ్మర్లో చాలా అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మేము కొత్త చింతపండు అయితే యూస్ చేసామండి. ఈ కొత్త చింతపండుని మీరు ఎంతమందికి అయితే క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా తీసుకొని ఇలా నానబెట్టేసుకొని స్క్వీజ్ చేసుకొని పులుసుని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు రసంలో మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్నటువంటి వంకాయలని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలా ఉంచేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇది మీరు ఎంత టేస్ట్ అయితే తినగలుగుతారో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఒకసారి స్పూన్తో కానీ లేకపోతే చేతితో కానీ ఒక్కసారి కలిపేయాలి. పచ్చి పులుసు మ్యాక్సిమం చేతితోనే కలుపుతారండి. కాకపోతే పచ్చిమిర్చి అనేవి మంట ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ స్పూన్ అయితే యూస్ చేశాను. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మెంతిపిండి కూడా వేసి అది కూడా బాగా వేగిన తర్వాత దానిలో ముందుగా మనం దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. అందులోనే ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఏదైతే మిశ్రమం పచ్చి పులుసుది కలిపెట్టుకున్నామో దాంట్లో తాలింపు వేసి పెట్టేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి మీరు ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. మనకెప్పుడు పెద్ద వంకాయలు అవైలబిలిటీగా లేనప్పుడు ఇలా చిన్న వంకాయలతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.